మన జేబీరాజ్ సారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా వారి తొలి పలుకులతోటి ఒక 5 నిమిషాలు, సార్ గంటలు అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తారు, ఒక 5 నిమిషాలు మనందరినీ ఉద్దేశించి గద్దరన్న గురించి మాట్లాడాల్సిందిగా గట్టిగా సపర్లతోటి ఆహ్వానిద్దాం మిత్రులారా. పాట పాడితే కన్నీళ్లు కార్చినటువంటి ఆ సందర్భం నాకు గుర్తుకొచ్చిందంటే ఒక కళాకారుడు గుండెని ఎట్లా తాగుతాడో అర్థమైంది. ప్రజలను కదిలించినటువంటి వ్యక్తి. అట్లాగా అంబేద్కరిజాన్ని మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో మేమిద్దరం కలిసి అంబేద్కర్ని పరిచయం చేసే వ్యక్తులుగా ఈ రోజున ఆయనతోటి 50 సంవత్సరాలు ఉద్యమ జీవితం అన్నారు. ఆయన 76 సంవత్సరాలు జీవించాడు. 50 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితంలో మేమిద్దరం కలిసి ఆయన కలవన రోజే లేదు ఇంచుమించు, అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు తప్పించి. అప్పుడు కూడా అంబేద్కర్ జయంతి జరుగుతుంటే ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేసేవాడు. వచ్చి వెనక భాగంలో డ్రెస్ మార్చుకుని మళ్ళీ ఏ డ్రెస్లో వచ్చాడో ఎవరికి తెలిసేది కాదు. డ్రెస్ మార్చుకుని గోంగలి గోచి వేసుకుని స్టేజ్ మీద ఎక్కి ఆయన పాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఎన్ని పాటలు పాడాడో మనకందరికీ తెలుసు. పాటల గురించి నేను చెప్పవలసిన పని లేదు, టైం కూడా తక్కువ కాబట్టి. ఆయన ప్రజలకి ఎంతగా మరి గుండెల్లో ఆయన చేసినటువంటి ఉద్యమం 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన మొట్టమొదటిగా చేసింది ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని, పోరాటాన్ని ప్రజలకు తీసుకెళ్ళింది మొట్టమొదట గద్దర్. అంటే మీరు ఆశ్చర్యపోతారు. గద్దర్ అనగానే మనకి విప్లవ సాహిత్యం, విప్లవ పాటలు ఇవే మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. దానికి ముందు గద్దరు అంబేద్కరిస్టు, అంబేద్కర్ వాదాన్ని, చరిత్రని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళా చివరిలో అంబేద్కర్ వాదాన్ని ఎత్తుకున్నాడు. ఓటు గురించి, ఓటు చైతన్యం గురించి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. మీకు అందరికీ తెలుసు. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి అయినా సరే నన్ను కలిసి మా ఇంటికి వచ్చి అనేక విషయాల్లో నా సలహా తీసుకునేవాడు. అవన్నీ చెప్పవలసిన పని లేదు, కానీ ఆయన చివరి దశలో మా ఇంటికి వచ్చాడు. సిఎల్ యాదగిరిని తీసుకుని మా ఇంటికి వచ్చి నేను ఒక ప్రణాళికను తయారు చేశాను, అది మీ పేరులోనే తయారు చేశాను అని ఒక 45 పేజీలు తన స్వరాక్షరాలతో రాసింది నాకు ఇచ్చి, ఇది తర్వాత చదవండి. పర్వాలేదు, ఏమి లేదు. అమరాబాద్ గురించి మర్చిపోయానని చెట్టు, అంతకంటే ఏమి లేదు. అమరాబాదు మరి గద్దన్న పిలుచుకున్నాం. అమరాబాదులో అంబేద్కర్ జయంతి పెట్టినప్పుడు వచ్చాను. ఇక్కడ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చాను. మొట్టమొదటిసారిగా మన మల్లు రవి గారు ఎంపీ అయ్యారు. ఎంపీని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేశారు. మేమిద్దరం కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మననూరులో ఆవిష్కరించడం కూడా జరిగింది. తర్వాత అమరాబాద్ వెళ్ళాము. ఇక్కడికి వచ్చి అమరాబాద్లో కార్యక్రమాన్ని ఎల్లస్వామి, మిగతా మిత్రులు, పెద్దలు, ఇంకెవరో ఒక హై స్కూల్ ప్రిన్సిపాల్ అనుకుంటున్నా, ఆయన కూడా ఇంకా చాలామంది వచ్చారు, పేర్లు తెలియవు. ఏదైనప్పటికీ కూడా చివరి దశలో నా దగ్గరికి వచ్చి 45 పేజీల స్క్రిప్టును నాకు ఇచ్చి, ఇది మీకు రాసినటువంటి ఉత్తరమని రాశాడు. అందులో ఇది చదువుకోండి, నేను చనిపోయిన తర్వాత దీనిని ఏ రకంగా ఈ ప్రణాళికను ఉపయోగిస్తారో మీరు ఉపయోగించండి. మనమిద్దరం కలిసి చేసినటువంటి ఉద్యమాన్ని, మీ ఇద్దరం కలిసి చేసిన దానిలో చాలా విషయాలు రాసుకొచ్చారు. అది ప్రింట్ చేయాలని కూడా అనుకుంటుంటా. ఏదైనప్పటికీ కూడా గద్దరు ఒక యుగ పురుషుడు. 2 మాటలతోటే ముగిస్తాను. ఒక యుగ పురుషుడు. ఆయన యుగానికి ఒకడు పుడుతూ ఉంటాడని చెప్తూ ఉంటారు.
ఈ యుగానికి, ఆధునిక యుగానికి అంటే మనం 1976 నుంచి మనం తీసుకుంటే, అంటే 1980లో ఉద్యోగానికి రిజైన్ చేసి, బ్యాంక్ మంచి బ్రహ్మాండమైన ఉద్యోగాన్ని రిజైన్ చేసి, పిల్లలకు సరైనటువంటి తిండి అప్పటికి లేదు, భార్యకు కూడా తిండి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అల్లల్లాడిపోతున్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని రిజైన్ చేసి 5-6 సంవత్సరాల కంటే ఉద్యోగం చేయలేదు కూడాను. తన జీవితాన్ని, సమస్తాన్ని ఈ ఉద్యమానికి త్యాగం చేసి అణగారిన ప్రజల విముక్తి గురించి, సమాజాన్ని తీసుకురావడానికి, ఈ సమాజాన్ని మార్చడానికి ఆయన చేసినటువంటి పోరాటం మరవలేదు. ఆయన చివరిగా చెప్పిన మాట ఏమంటే, నా గాత్రం ఏదైతే ఉందో, నా కంఠం ఈ రోజునది జీరబోయింది, రేపొద్దున అది చనిపోతుంది కూడాను. జీరబోయిన ఈ గొంతులో జీవం ఎవరు పోస్తారని, మీరు జీవం పోసి నా ఉద్యమాన్ని ప్రజల్లో మళ్ళా చైతన్యాన్ని చావకుండా ముందుకు తీసుకెళ్ళి ఏదైతే మార్పు కోరుకున్నామో, ఈ భారతదేశంలో పేద ప్రజలనేవాడు లేకుండా సమాజం అంతరాలు పోవాలి, అందరూ కూడా సమానంగా జీవించాలి, అంబేద్కర్ కోరుకున్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతంతో కూడుకున్న రాజ్యం రావాలని ఏదైతే కోరుకున్నాడో ఆ జీవం పోయడానికి కళాకారులంతా కూడా అద్భుతమైన పాట పాడి, మరి మన సోమన్న గారు మిగతా బృందమంతా కూడా మైమర్పించారు. చిన్నతనంలో ఒక మాటే వెన్నెల గురించి. వెన్నెల గద్దర్ గారు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు వెన్నెలను తీసుకుని విమలమ్మ వచ్చేది. ఆమె ఇంకా చిన్నది, పాటలు పాడడం రాదు, కాగా పాటలు ఉంటే ఆమె డాన్స్ చేస్తూ ఉండేది. అందువల్ల చిన్నతనం నుంచి కూడా అంబేద్కరిజాని ఉద్యమ స్ఫూర్తిని వెన్నెలకి నూరు పోశాడు. కాబట్టే ఈ రోజున ఆమె ఎక్కడ గద్దరు కార్యక్రమాలు జరిగినా, ఉద్యమాలు జరుగుతున్నా నా వంతు పాత్ర నిర్వహించి జీరబోయిన గొంతులో అందరితో కలిసి నేను కూడా జీవాన్ని పోస్తానని ముందుకు వస్తున్నటువంటి ఆమెకి, సత్య గారి గురించి చెప్పాలంటే అది పెద్ద ఉంటుంది, ఇందాక మాటలు చెప్పారు. అందరికీ కూడా, మరి ముఖ్యంగా మీకందరికీ కూడా ఇంత ప్రజానీకం ఇక్కడ వచ్చినందుకు, ఈ కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, వంశీకృష్ణ గారికి, అలాగే ప్రపంచ మేధావి అయినటువంటి నా మిత్రులు కంచాయిలే గారికి, సాహితీవేత్త అయినటువంటి అధ్యక్షులకి, అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, గద్దర్ పేరు చెప్పగానే నా గొంతుకు పనిచేస్తుందో లేదో, గొంతుకు మాట్లాడుతుందో లేదంటే, నా గొంతుకు కూడా ఈ రోజున జీవం ఇచ్చినటువంటి గద్దర్ గారికి నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.